హలో మామ నమస్తే. ఎండ బాగా కొట్టింది, మస్తు ఉబ్బరిచ్చింది. ఇక గీ ఉబ్బరానికి పొద్దంతా ఎండల బన్నాడు. ఇక కొంచెం చీకటి కాగానే ఇంటికి పోదామనేసరికి చాలా పెద్ద వాన వచ్చింది. ఇక మెరుచుకుంటా ఉరుముకుంటా వాన అయితే గట్టిగానే పడ్డది. ఇక దెబ్బకే వాతావరణం అంతా చల్లగా అయింది. ఇక మంచిగా వేడి వేడి చికెన్ పకోడీ తిందామని ఈ కాక దగ్గర అర్ధ కిలో చికెన్ తీసుకొని సీదా ఇంటికి అయితే వెళ్ళిపోయినా. ఇక ఇంటికి రాగానే ఇంట్లో కరెంట్ లేదు, నా ఫోన్ లో ఛార్జింగ్ కూడా లేదు. ఇక కరెంట్ వచ్చేదాకా ఆగినా. ఇక కరెంట్ రాగానే అర్ధ కిలో చికెన్ లకి వెళ్ళి కొంచెం చికెన్ అయితే తీసిన. ఇక గదే చికెన్ లా ఒక చెంచా కారం అయితే వేసిన, ఒక చెంచా ధనియాల పొడి వేసిన, ఒక చెంచా అల్లం పేస్ట్ అయితే వేసిన, కొంచెం ఉప్పు వేసుకున్నా, ఒక చెంచా కార్న్ పౌడర్ కూడా వేసిన, ఒక చెంచా శనగపిండి కూడా వేసిన, ఇక కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నా. ఇక ఇవన్నీ వేసుకున్నాక ఒక పావు నూనె పోసి చిన్న చిన్న చికెన్ ముక్కలకు కారం మసాలా మంచిగా బటనీకి అటు ఇటు మంచిగా కలిపిన చికెన్ ముక్కలు పక్కకు పెట్టుకొని ఇక స్టవ్ ముట్టించి స్టవ్ మీద కడాయి అయితే పెట్టిన. నా చికెన్ ముక్కలకు కావాల్సినంత నూనె పోసుకొని నూనె మంచిగా మసిలినాక చిన్నగా చికెన్ ముక్కలు అన్ని నూనె వేసిన గంట పెట్టి అటు ఇటు అంటుంటే చికెన్ పకోడీ వాసన కమ్మగా వస్తుంది. చికెన్ పకోడీ అయినాక అందరం తిందాం అనుకుంటే ఇక చూడు మా పూరగాళ్ళేమో అప్పుడే వన్నారు. ఇక పంటే వన్నారు తీ అనుకోని ఇక కట్ చేసిన పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నా. ఇక అటు ఇటు మంచిగా కలుపుకొని చికెన్ పకోడీ మంచిగా గాలినాక ఇక నూనెలకెళ్ళి తీసి ఒక ప్లేట్లను అయితే వేసుకున్నా. ఇక మొత్తానికి గుమగుమలాడే రుచికరమైన చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం మస్తు వస్తుంది. ఇక నేను చేసిన చికెన్ పకోడీ ఒక్కొక్క చికెన్ ముక్క నోట్లు వేసుకొని నవ్వులుతుంటే బయట తినకుండా గిట్లనే అర్ధ కిలో చికెన్ తెచ్చుకొని ఎప్పుడు ఇంట్లోనే చేసుకోవాలనిపించింది. నిజం చెప్తున్నా, టేస్ట్ మాత్రం మస్తు ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా అకౌంట్ ని ఫాలో కొట్టకున్నా సరే అక్కడ కనబడుతున్న లవ్ సింబల్ మీద ఒక దెబ్బ దింగిపోర్రి.